నన్నే మిమ్మల్ని రీసెంట్ గా అసలు ఒక సెన్సేషన్ అయింది ఆయన లుక్ బయటకి రాగానే, ఏంటి ఇంత స్లిమ్ అయ్యారు అని చెప్పి. సో ఏంటి అసలు ఎంత డైట్ లో ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు, అసలు ఏం జరుగుతోంది, వై దట్ స్లిమ్? ఇది నేను కొత్తగా చెప్పడం కాదండి, ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. మీరు ఏదైనా కొత్తగా చెప్తారని నేను ఎక్స్పెక్ట్. వన్ ఆఫ్ ది మోస్ట్ డెడికేటెడ్ యాక్టర్స్ లో ఉంటారండి ఆయన. ఏదనుకున్నా క్యారెక్టర్ కి ఇది డిమాండ్ చేస్తుంది అంటే తప్పకుండా ఆయన చేస్తారు. ఇప్పుడు మీరు జైలవ కుష చూసి ఉండొచ్చు, కొన్ని క్యారెక్టర్స్ రిమార్కబుల్ క్యారెక్టర్స్ చేసి ఉంటారు ఆయన. వాటికి ఎంత హోంవర్క్ చేసి ఉంటారో అసలు నాకైతే కనపడదు కానీ ఆయన హోంవర్క్ చేయడం, బట్ బ్రెయిన్ లో ఆయన ఆ థాట్ ప్రాసెస్ లో ఉంటారు. సో ఆయన ఇస్ వెరీ డెడికేటెడ్ అండి. దట్ ఈస్ వై మీరు ఆ చూసిన కొత్త పులి లుక్లు అదే అసలు సడన్ గా చూసేసరికి ఫీల్ అయ్యాం, షాక్ అయ్యాం. ఓకే, మీకు నచ్చిందా? అదిరిపోయిందండి. సూపర్. ఎస్. సో నెక్స్ట్ అప్కమింగ్ ఫిల్మ్స్ ఏంటి మీ చేతిలో? నాకు తెలిసి ఒక 10-20 ఉన్నాయి కంటిన్యూస్ గా, నాకు తెలిసి మీరు వినాల్సినవి. సో విన్న తర్వాత ఉన్నాయి కదా 10 కాలకి 10-20. ఓకే, సో విన్న తర్వాత సంగీత్ మధ్యలోనే బయటకు వెళ్ళిపోయేలా ఉన్నారు. మా సినిమా మిమ్మల్ని మ్యాడ్ చేస్తాను అనుకున్నాను, మెంటల్ చేస్తాను. అందుకే కదా మీరు కూడా గోవాలో వెళ్ళారు కదా. సారీ. సో నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి మీ చేతిలో, ఏమేమి ఉన్నాయి వేడివేడిగా? మీ ఫస్ట్ పాయింట్ బాగా చెప్పారండి, వినాల్సినవి చాలా ఉన్నాయి, ఆ తర్వాత చెప్తామండి. ఓకే, మీరు కూడా వింటున్నామండి, చాలా వింటున్నాము. అదే చూడాలి ఎలాంటి జానర్స్ తో వద్దాం అనుకుంటున్నారు? ఏది డిసైడ్ అవ్వలేదండి ఇంకా. ఉంటుంది కదా మనల్ని చూసుకోవడానికి ఇలా ఉంటుందండి, కాకపోతే ఆడియన్స్ ఇప్పుడు అంటే ఇవాళ రేపు హిట్లే చాలా కష్టంగా ఉంది కదండి స్మాల్ స్కేల్ మూవీస్ కి. సో కంటెంట్ బేస్డ్ వెళ్ళాలి, ఒక మంచి ఆడియన్స్ వస్తారు అనుకునే రిలేటబుల్ కథలే చేయాలి అని ఒకటి బ్రెయిన్ లో ఉంది. సో ఏది ఫిక్స్ అవ్వలేదు, ఇలాంటి పలానా కథ చేద్దామని వింటున్నాం. ఏది నస్తే ఏది బాగుంటుంది అనిపిస్తే అది చేయాలి. సంగీత్ గారు మాస్ యాక్షన్ అయితే ఎలా ఉంటుందంటారు? టైం ఉందండి. ఎంత టైం కావాలండి? చూద్దాం, ఆడియన్స్ డిసైడ్ చేసిన చూద్దామండి. ఆడియన్స్ చెప్తారా మీకు ఎప్పుడు యాక్షన్ మూవీ చేయాలి అని? అంటే మెల్లమెల్లగా పెడుతుంటే వాళ్ళు వెదర్ దే ఆర్ లైకింగ్ ఇట్ ఆర్ నాట్ అని తెలుస్తుంటది. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ పోతారా? అంత కొంచెం లైట్ గా కమెంట్స్ లో ఇంకొంచెం మ్యాడ్ వన్ లో కాలేజ్ ఫైట్, ఇందులో కొంచెం క్లైమాక్స్ లో. ఓ మై గాడ్, ఫైటింగ్ అండ్ డాన్స్ గురించి నేను మాట్లాడాలి. ఎంత బాగా డాన్స్ చేశారు అసలు, బాబోయ్ నెక్స్ట్ లెవెల్. కానీ డాన్స్ కూడా మీరు సెపరేట్ ట్రైనింగ్ తీసుకున్నారా? రిహర్సల్ చేసామండి.